ఆరాధ్యకైతే తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఇవ్వడానికి కలెక్టర్ ఇదవుతూ ఉంటే, మా అమ్మ వాళ్ళతో నేనిది తీసుకోవాలనుకుంటున్నాను అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పేసి కలెక్టర్ అయితే వాళ్ళ అమ్మని, నాన్నని పిలిపిస్తూ ఉంటారు. ఇక అవని, అక్షయ్ అయితే ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని అలా ఉంటారు. ఇక ఒకరి మొఖాలు ఒకరు చూసుకునేసరికి వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వెళ్ళి అవనికైతే ఆ గిఫ్ట్ ఇవ్వడానికైతే రెడీ అవుతూ ఉంటారు. అలా తన గిఫ్ట్ ఇవ్వడానికి అందరి దగ్గర తీసుకొని అవని, అక్షయ్ అయితే వాళ్ళిద్దరైతే ఆరాధ్యకి ఇస్తూ ఉంటారు. అలా అవని, అక్షయ్ ఆరాధ్యకి అలా ఇస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అవని, అక్షయ్ గురించి అయితే చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అలా చెప్పగానే ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని చెప్పేసి ఒక ఆవిడైతే వస్తూ ఉంటుంది. వచ్చి ఇలా మాట్లాడబోతేసరికి అక్షయ్ షాక్ అవుతూ ఉంటారు. ఎవరు ఈవిడ అని అనేసరికి స్టేజ్ మీదకి వచ్చి, మీరు అనుకున్నట్లుగా అవని, అక్షయ్ ఆదర్శ దంపతులు కాదు. అసలు వీళ్ళిద్దరూ కలిసే లేరు. వీళ్ళిద్దరూ ఇప్పుడు డివోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనైతే చెప్తూ ఉంటారు. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. ఆరాధ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఇక్కడ నటిస్తున్నారు కానీ వీళ్ళిద్దరు అసలు ఆదర్శ దంపతులే కాదు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కోసం కలిసి వచ్చారు. లేదు అంటే వీళ్ళిద్దరూ సపరేట్‌గా ఉంటున్నారు. వేరే వేరేగా ఉంటున్నారు అనేసరికి పార్వతి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటారు అక్షయ్, అవని. ఇక ఏంటి ఇలా బుక్ అయ్యాము. ఇప్పుడు అందరి దగ్గర ఎలా ఇచ్చేయాలి అనేది అనుకుంటూ ఉంటారు. ఇక ఆవిడ కిందకి వెళ్ళి కావాలంటే మీరే తెలుసుకోండి అని ఆవిడ అనేసరికి ఇక అవని అయితే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి మాట్లాడడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే మా అమ్మ ఎలా ఇది అందరిని కవర్ చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే ఏదో మాట్లాడడానికైతే రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చెప్తుందా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది పల్లవి.